హలో. ఈ వీడియోలో మనం జీమెయిల్‌లో లేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫిల్టర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వచ్చే ఈమెయిల్స్‌కి, ఆటోమేటిక్‌గా వచ్చే ఈమెయిల్స్ పర్టిక్యులర్ ఫోల్డర్‌లోకి ఎలా ఎళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం సో, ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడీ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇలా ఇచ్చి సో టు అడ్రస్, సబ్జెక్ట్ నేమ్, ఈమెయిల్ బాడీ కూడా ఇస్తున్నాను. సో ఇలా ఇచ్చి నేను ఆ పర్టికులర్ ఈమెయిల్‌కి మెసేజ్‌ని సెండ్ చేస్తున్నాను. యాహ్! సో కొంత టైం తర్వాత నాకు ఈమెయిల్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ మెయిల్ నుంచి నాకు ఏ మెసేజ్ వచ్చినా కానీ నాకు సెపరేట్ ఫోల్డర్‌లో రావాలి అనుకుంటే, సో నేను సింపుల్‌గా ఇక్కడ సో ఇలా మనకి ఒక మెయిల్ వస్తుంది కదా! సో ఇలాంటి మెయిల్స్ మనకి ఈమెయిల్‌లో సెపరేట్ ఫోల్డర్‌లోకి రావాలి అంటే గనక మనం ఈ ఈమెయిల్ వచ్చేసి లేబుల్స్ అంటాము. సో మనకి లేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం ఫైల్ మేనేజర్‌లో మనం ఫైల్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటామో, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ కూడా లేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఇలా ఈమెయిల్ వచ్చింది కదా! సో ఇప్పుడు ఈ ఈమెయిల్‌లో ఉన్న సబ్జెక్ట్ వైస్ గానీ, ఈ ఈమెయిల్ అడ్రస్ వైస్‌గా గానీ, అంటే టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ నుంచి గానీ మనకి సో వచ్చే ఈమెయిల్స్ అన్నీ స్పెషల్‌గా లేబుల్స్‌లోకి రావాలి అంటే మన ఫైల్ మేనేజర్‌లో చూసుకుంటే ఫోల్డర్స్ ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో, జీమెయిల్‌లో వచ్చేసి మనం ఇలా లేబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. సో దానికి మనం ఫిల్టర్ అవుట్ పెట్టుకుంటే గనక సింపుల్‌గా ఆ పర్టిక్యులర్ పర్సన్ నుంచి గానీ, ఆ సబ్జెక్ట్‌తో గానీ ఏదన్నా మన కంటెంట్‌లోకి, మన జీమెయిల్‌లోకి మెయిల్స్ రాగానే సో అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా సెపరేట్ అయిపోతాయి. సో దానికోసం పైన ఇలా సెర్చ్ ఈమెయిల్ అనే బటన్ దగ్గర సెర్చ్ అనే ఈమెయిల్ అనే మ్యాగ్నిఫైయింగ్ సింబల్ ఉంది కదా! సో ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ ఇక్కడ 3 బటన్స్ ఉంటాయి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతది. సో ఇందులో మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ అడ్రస్ బేస్ కానీ, టు అడ్రస్ బేస్ కానీ, లేదంటే సబ్జెక్ట్ వైస్‌గా కానీ, లేదంటే అటాచ్‌మెంట్ వైస్‌గా కానీ మనకు కావాల్సినట్టుగా మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే గనక ఇక్కడ నా పర్సనల్ ఈమెయిల్ ఐడీ ఇస్తున్నాను. భూమి లెర్నింగ్ హబ్. సో ఇప్పుడు నాకు ఏదైనా ఈమెయిల్స్ ఈ పర్టిక్యులర్ మెయిల్ నుంచి వస్తే గనక సో నాకు ఆటోమేటిక్‌గా అవన్నీ సెపరేట్ ఫోల్డర్‌లోకి రావాలని చెప్పేసి నేను ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసుకొని లేబుల్స్ క్రియేట్ చేసుకున్నాను. సో దానికోసం నేను ఫ్రమ్ అడ్రస్ దగ్గర నా భూమి అడ్రస్‌ని ఇచ్చాను. నా పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సో ఇక్కడ నేను హ్యాస్ అటాచ్‌మెంట్ ఉంది. ఇన్ కేస్ నేను పంపించే ఈమెయిల్స్ అంటే వేరే పర్సన్స్ నుంచి నాకు వచ్చే ఈమెయిల్స్ సో అందులో అటాచ్‌మెంట్ ఉంటే మాత్రమే నాకు ఈ లేబుల్‌లోకి వెళ్ళాలి అనుకుంటే, అంటే ఒక పర్టిక్యులర్ ఫోల్డర్‌లోకి వెళ్ళాలి అనుకుంటే హ్యాస్ అటాచ్‌మెంట్ అనే బటన్‌ని ఎనేబుల్ చేస్తాం. ఇది అటాచ్ చేసాము అంటే, ఈ బటన్ ఎనేబుల్ చేసాము అంటే ఇన్ కేస్ ఆ ఈమెయిల్‌లో ఖచ్చితంగా అటాచ్‌మెంట్ ఉంటే మాత్రమే అది ఆ లేబుల్స్‌లోకి వెళ్తది. లేదంటే వెళ్ళదు. సో నేను ఇప్పుడు హ్యాస్ అటాచ్‌మెంట్ తీసేస్తున్నాను. సో తీసేసి క్రియేట్ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు అటాచ్‌మెంట్ ఉంటే మాత్రమే ఈ లేబుల్స్ పర్టిక్యులర్ ఫోల్డర్స్‌లోకి రావాలనుకుంటే ఇది క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ బటన్‌ని ఎనేబుల్ చేయండి. తర్వాత స్కిప్ ది ఇన్బాక్స్ ఆర్ మార్క్ యాజ్ ఎ రీడ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లేదు. సో ఇక ఫస్ట్ టైం అయితే గనక ఇక్కడ లేబుల్ చూపించదు. సో మనమే కొత్త లేబుల్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో అప్లై ది లేబుల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని న్యూ లేబుల్ మీద క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ లేబుల్ నేమ్ ఇస్తున్నాను భూమి హబ్ అని. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారా లేబుల్ అనేది ఆటోమేటిక్ అయిపోయింది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ అప్లై ఫిల్టర్ టు వన్ మ్యాచింగ్ కన్వర్జేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇన్ కేస్ మనం ఫిల్టర్ క్రియేట్ చేసుకున్నాం కదా! సో దానికి మ్యాచ్ చేస్తూ ఏదన్నా వస్తే గనక సో ఇది క్లిక్ చేసుకుంటే ఫిల్టర్ క్రియేట్ చేసుకునే టయానికి ఏమన్నా ఆ మ్యాచింగ్ క్రైటీరియాకి సంబంధించిన ఈమెయిల్స్ ఏమైనా ఉంటే గనక అకౌంట్ ఇక్కడ చూపిస్తది. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఓల్డ్‌వి కూడా ఈ భూమి హబ్‌లోకి వచ్చేస్తాయి. ఇన్ కేస్ ఏమీ లేకపోతే గనక ఈ ఆప్షన్‌ని స్కిప్ చేసేయండి. అండ్ కేటగిరీ వచ్చేసి మీకు కావాలంటే ప్రైమరీ, బిజినెస్
పర్చేస్ ఆన్ ప్రమోషన్స్ మీ ఇష్టం ఏదైనా పెట్టచ్చు. నేనైతే ఇక్కడ ప్రైమరీ పెడుతున్నాను. అండ్ క్రియేట్ ఫిల్టర్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే భూమి హబ్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఆ ఈమెయిల్ అనేది పాపులేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తే నేను అందులో ఏం కంటెంట్ ఉంది, వాట్ అనేది నేను చూడొచ్చు. ఓకే, సో ఇలా మనం లేబుల్స్ అనేది జీమెయిల్లో క్రియేట్ చేసుకోవాలి. ఇన్ కేస్ అటాచ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కనుక మనం ఫిల్టర్ అవుట్ చేసుకున్నప్పుడే ఇక్కడ హ్యాజ్ అటాచ్మెంట్ మీద క్లిక్ చేసి డేట్ ఇచ్చింగ్ అన్నప్పుడు 1 year రేంజ్ పెట్టుకుంటే సో ఏమవుతుందంటే లాస్ట్ 1 year నుంచి అంటే ఈ రోజు నుంచి లాస్ట్ 1 year వరకు, లాస్ట్ 1 year నుంచి ఇప్పటి వరకు ఈ క్రైటీరియాకి మ్యాచ్ అవుతున్న ఈమెయిల్స్ ఏమైనా ఉంటే కనుక మనం క్రియేట్ ఫిల్టర్ మీద క్లిక్ చేసినప్పుడు సో మనకి యాజ్ అటాచ్మెంట్ అండ్ డేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఫిల్టర్స్ అన్ని మళ్ళీ సెట్ చేసుకొని లేబుల్స్ ఏమన్నా కావాలంటే లేబుల్స్ కూడా ఇచ్చుకొని అండ్ కేటగిరీ చూస్ చేసుకొని క్రియేట్ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే సో ఇప్పుడు అటాచ్మెంట్కి సంబంధించి మ్యాచ్ అయిన ఫిల్టర్స్ ఏమన్నా ఉంటే కనుక ఆ ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ కానీ ఓ సబ్జెక్ట్ కానీ ఏదైనా క్రైటీరియా మ్యాచ్ అయితే కనుక సో అవి ఈ మెయిన్ ఫోల్డర్లో నుంచి అంటే ఇన్బాక్స్లో నుంచి ఆ లేబుల్స్లోకి ఆటోమేటిక్గా మూవ్ అయిపోతాయి. సో ఇలా మనం